భారత్ EU ట్రేడ్ డీల్ మమ్మల్ని నిరాశపరిచింది. వీళ్ళకి కడుపు మంట ఎందుకు? వీళ్ళు ఒకవైపు సుంకాల మీద సుంకాలు పెట్టేస్తుంటే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దీనివల్ల మెడిసిన్స్, ప్రధానంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మరీ ప్రధానంగా కార్లు కూడా, రకరకాల కార్లు ప్రైస్లు కూడా చాలా తక్కువ అవబోతున్నాయి, రాబోతున్నాయి. ప్రపంచం అంతటా కూడా భారత్ మీదే మార్కెట్కి దృష్టి పెడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ ఒక 5% మార్కెట్ క్యాప్చర్ చేస్తే ఏ కంపెనీ అయినా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాప్చర్ చేయగలుగుతుంది. సో అలాంటి భారత్ మీద పెట్టుబడులు పెట్టడానికి డీలు నిజంగా చరిత్ర లెక్కింపుదగిన డీల్ అనే చెప్పాలి. అది బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది, ఒప్పందాలు చేసుకున్నారు. నిన్న ఉర్సు ఆమె ఒక మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచం అంతటికి కూడా భారత్తో వ్యాపారం అంటే చాలా కీలకంగా మారింది. ప్రపంచ వాణిజ్య సిస్టమ్నే ఒక షేక్ చేయబోతుంది భారత్ అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది వీళ్ళకి కడుపు మంట. వీళ్ళు ఒక్కసారి ఏం మాట్లాడో చూద్దాం. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఈ డీల్ తమను తీవ్రంగా నిరాశపరిచింది అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. వీడికేం కడుపుమంట? మీరు సుంకాలు తగ్గించండి, ఓవర్ యాక్షన్ పెంచకండి. దీనివల్ల బంగారం ఇప్పటికే 1,62,000 వెళ్ళిపోయిందండి. చూడండి ఎంత దారుణం. గడిచిన 3 నెలల్లో ఆల్మోస్ట్ 70,000 పెరిగింది, ఇప్పుడు 40,000 పెరిగింది. ఎంత అంటే సామాన్యుడికి అందుబాటులో లేని ధరలోకి వెళ్ళిపోయింది. ఏదైతే సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఒక కారు సామాన్యుడు కొనుక్కోలేడు, ఒక ఇల్లు సామాన్యుడు కొనుక్కోలేడు, ఆఖరికి బంగారాన్ని కూడా సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. బికాజ్ ఆఫ్ ఈ వెధవలు చేసే జిమ్మిక్స్, స్టేట్మెంట్స్, అప్ అండ్ డౌన్స్, ట్రేడ్ లైసెన్స్లు, ట్రేడ్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం, షేర్ బ్రోకింగ్, స్టాక్ అన్నీ మొత్తం ఇది అవ్వడానికి కారణం ఈ దుర్మార్గుడితో పాటు ఆ ట్రంప్ కూడా. అదే ఈ అమెరికా ఉద్దేశం అలా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళు పెత్తనవి చేయాలని చూస్తున్నారు. మరోవైపు భారత్ కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న భారత్ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందంటే ప్రధాని మోదీ గారి నేతృత్వంలో, సారథ్యంలో